హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇక నుంచి రసవత్తంగా మారనున్నాయి. షర్మిల ఆంధ్రప్రదేశ్ పిసిసి ప్రెసిడెంట్గా నియమిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులుగా జారీ చేసిందని చెప్పొచ్చు. మొత్తం మీద ఎట్టకేలకు షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ తరపున అన్న మీద సవాలు విరుస్తూ అన్న వదిలిన బాణం అంటూ ఏ రాష్ట్రాలైతే తిరిగిందో ఆ రాష్ట్రంలో ఆ బాణాన్ని రివర్స్ పెట్టి అన్న మీదకి ఎక్కువ పెట్టింది షర్మిల. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయడానికే కాదు, కాంగ్రెస్ పార్టీని లీడ్ చేయడానికి కూడా ఆమెకు సర్వస్త్ర హక్కులను, బాధ్యతలను, శక్తులను ఇచ్చిందని చెప్పొచ్చు. ఖచ్చితంగా పట్టుదల కలిగినటువంటి షర్మిల మొదటి నుంచి కూడా తాను ఏదైతే అనుకుంటుందో ఆ మిక్కవని ధైర్యంతో ముందుకెళ్ళిన విధానాన్ని మనం చూసాం. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ జగన్మోహన్ రెడ్డిని కేసుల రూపంలో వేధిస్తూ కేసు వెనక కేసు పెడుతూ వాయిదాల వెనక వాయిదా, విచారణ వెనక విచారణ పెడుతూ 13 నెలలు జైల్లో ఉంచగలిగినటువంటి సోనియా గాంధీ అప్పుడు ఎంత బెదిరించినా కూడా, ఎంత ఒత్తిడి చేసినా కూడా బెదరకుండా ఆనాడు జగన్మోహన్ రెడ్డి అయితేనేమి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబకులు అయితేనేమి, లేదా ఈ షర్మిల గారు అయితేనేమి ధైర్యపడి ప్రజలున్నారు, మాకు ఆ దేవుని ఆశీస్సులు ఉన్నాయి, నాన్న ఆశీస్సులు ఉన్నాయి అంటూ అన్న వదిలిన బాణం అంటూ ఓదార్పు యాత్ర పేరుమిట ప్రజల్లో ఏ విధంగా పాదయాత్రలు చేస్తూ ప్రజల మన్ననలు పొంది వైఎస్ఆర్ పార్టీని నిలబెట్టినటువంటి ఘనత వైఎస్ షర్మిలదని చెప్పొచ్చు. కానీ అనూహ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ కుటుంబంలో వ్యక్తిగతంగా వచ్చినట్ట మనస్పర్ధలు అనుకున్నాం విన్నాళ్ళు. కానీ ఆ మనస్పర్ధల గ్యాపు చాలా లోతుగా ఉన్నట్టు అర్థమవుతుంది. ఖచ్చితంగా అన్న ఏదైతే పదవి అడ్డం పెట్టుకొని నన్ను తృణీకరించారో ఆ పదవి లేకుండా చేస్తా అంటూ వైఎస్ షర్మిల కంకణం కట్టుకుంది. తొడగొట్టి సవాలు చేస్తుందా అంటే నిజమే కాబోలనిపించేలా ఉంది. ఎందుకంటే తన ఉనికిని కాపాడుకోవడానికి పార్టీని పెట్టడమే కాదు, తన తండ్రి ఆశయాలని సాధిస్తానికి అంటూ ప్రజల్లోకి వెళ్ళి తెలంగాణ ఎన్నికల ముందు చేసిన హడావుడి, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీని ఒడగట్టడానికి ఆమె చేసిన వ్యూహాత్మక నిర్ణయం పోటీ చేయకుండా ఉండడమే. అయితే ఆ పోటీ చేయకుండా వల్ల లబ్ధి చేకూరింది. ఆ ప్రయోజనానికి దాన్ని రిటర్న్ గిఫ్ట్గానే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్గా షర్మిలను నియమించి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఖచ్చితంగా షర్మిల ప్రయోగం అనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద సవాలు కానుంది. రాబోయే ఎన్నికల్లో ఈ షర్మిల మరి పొత్తులతో వెళ్తుందా, ఒంటరిగా వెళ్తుందా కాంగ్రెస్ పార్టీ అనేది మనం వేచి చూడాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తులో ఉంది. జనసేన తెలుగుదేశం పార్టీ కలిపి బీజేపీతో కూడా పొత్తులకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. బీజేపీ తోటి జనసేన ఆల్రెడీ ఎన్డీఏ కూటమిలో పొత్తుగా ఉంది. ఈ 3 పార్టీలు ఖచ్చితంగా పొత్తులతో ఏకీకరణ కూటమిగా వెళితే కాంగ్రెస్ కూటమిని ఒంటరిగా చేస్తుంది. అలాంటప్పుడు మరి జగన్మోహన్ రెడ్డికి హెల్ప్ అవుతుందా, జగన్మోహన్ రెడ్డికి నష్టం అవుతుందా, షర్మిలను పోటీ చేయిస్తారా, పోటీ నీయకుండా అనూహ్యంగా మళ్ళీ ఎన్నికల ముందు ఏం చక్రం తిప్పగలుగుతారు, ఇవన్నీ కూడా మనం వేచి చూద్దాం. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయడానికి అభ్యర్థులే కరువయ్యారు అన్న తరుణంలో నుంచి అభ్యర్థుల పోటీకి టికెట్ కావాలి అంటూ ఆశించే వాళ్ళ స్థాయి పెరిగింది. తెలుగుదేశం పార్టీ నుంచో వైఎస్ఆర్ పార్టీ నుంచో టికెట్ రాని నిరాశ పరువులు కానీ అక్కడ పొదగలేకుండా ఉన్నటువంటి గుర్తింపు లేనటువంటి నాయకులంతా కూడా కాంగ్రెస్ పార్టీలకు వలసల వెల్లువ ప్రారంభమైందని చెప్పొచ్చు. మరి రాబోయే ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని ఏ విధంగా కాపాడుకోబోతుందో మనం వేచి చూద్దాం.